ఒకప్పుడు ఆ ఊరు కృష్ణా నది పక్కన కళకళలాడుతూ ఉండేది. చుట్టూ పచ్చని పొలాలు, ఎటు చూసినా పండే పంటలు, ఊరంతా పశువుల సద్దు, మనుషుల అలికిడి. ఆ నది ఒడ్డున పుట్టిన ఊరు, ఆ నదిలోనే పెరిగిన ఊరు. అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. సాయంత్రం అయితే పిల్లా జల్లా అంతా నదిలో నీళ్లలో ఈత కొడుతూ ఆడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. అదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. కాలం మారింది. సర్కారు వారు వచ్చారు. ఇక్కడో పెద్ద రిజర్వాయరు కడతామని, ఈ ఊరు మునిగిపోతుందని, అందరినీ ఖాళీ చేయమని చెప్పారు. ఊళ్ళో వాళ్ళు గుండెలు బాదుకున్నారు. మా బతుకులివి, మా పొలాలివి, మా ఇళ్ళు ఇక్కడే కదా అని ఎంత మొత్తుకున్నా, వాళ్ళని పంపించేశారు. గుడిసెలు, ఇళ్ళు, గుళ్ళు, గోపురాలు అన్నీ వదిలేసి, ఉన్న కాడికి సర్దుకుని వేరే చోటికి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అయింది. నిశ్శబ్దంగా ఉంది. కారు చీకటి కమ్ముకుంది. ఎక్కడి నుంచో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ ఊర్లో చాలా నిధులు ఉన్నాయంట. పురాతన కాలం నాటి బంగారం, వెండి నాణేలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయంట అని. ఆ మాటలు వినగానే జనం కుప్పలు కుప్పలుగా వచ్చేశారు. దొంగలు, దోపిడీదారులు, నిధుల వేటగాళ్ళు. అడవులు తవ్వినట్టు, ఆ ఊర్లోని ప్రతి ఇంటిని తవ్వేశారు. గుళ్లను, వాటి పునాదులను కూడా వదలకుండా గొడ్డళ్ళు, పారలతో పెకిలించారు. ఆశతో ఊగిపోయి, ఊరిని శ్మశానంలోకి మార్చేశారు. ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉంది? చెప్పడానికి కూడా భయంగా ఉంది. పగటిపూట కూడా సూర్యుడు కనబడడు. ఎప్పుడూ చీకటిగా, భయంకరంగా ఉంటుంది. ఒకప్పుడు నిండుగా ఉన్న ఇళ్లన్నీ ఇప్పుడు శిథిలాల కుప్పలు. అందంగా కనిపించే గుళ్ళన్నీ ఇప్పుడు పునాదులతో పాటు పెకిలించిన గుంటలు. ఎక్కడ చూసినా బురద, ధూళి, విరిగిన ఇళ్ళు, కూలిపోయిన గోడలు. రాత్రి అయితే గాలి సన్నగా వీస్తూ వెళ్తుంటే, ఏదో ఒక మూల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు పశువుల అరుపులు, పిల్లల కేరింతలతో నిండిన ఆ ఊరు, ఇప్పుడు పక్షులు కూడా వాలడానికి భయపడే శ్మశానంలా మారిపోయింది. మనుషుల ఆశ, దురాశ ఆ ఊరిని బలి తీసుకుంది. అది మనిషి చేసిన నేరం. అది ఆ ఊరి శాపం. చాలా కాలం తర్వాత, ఆ ఊరిని చూడటానికి ఆ ఊరిలో పుట్టి పెరిగిన ఒక వృద్ధుడు వచ్చాడు. తన పేరు రంగయ్య. అతను తన బాల్యం, తన యవ్వనం అక్కడ గడిపాడు. ఆ ఊరిని చూసి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకున్న ఊరు ఇలా అయిపోయిందని ఆయన హృదయం బద్దలైపోయింది. అతను ఊరి వీధుల వెంట నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక్కో ఇంటి దగ్గర ఆగి, గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఈ ఇల్లు మా స్నేహితుడు సుబ్బారావుది. ఇక్కడ మేము పందిరి వేసి పెళ్లి చేసుకున్నాం అని ఒక ఇంటి శిథిలాలను చూపిస్తూ తనలో తానే మాట్లాడుకున్నాడు. ఈ గుడి దగ్గరే కదా శివరాత్రి జాతర జరిగేది. ఆ రోజు రాత్రి అంతా భజనలు, కోలాటాలతో ఊరంతా సందడిగా ఉండేది అని మరొక కూలిన గుడిని చూస్తూ గొణిగాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఒక పాడుబడిన గుడి దగ్గర ఒక చిన్న కుర్రాడు కనిపించాడు. అతని వయసు 10-12 ఉంటుంది. చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన ముఖంతో అటు ఇటు చూస్తున్నాడు. అతన్ని చూసి రంగయ్య ఆశ్చర్యపోయాడు. ఈ పాడుబడిన ఊళ్ళో ఈ కుర్రాడు ఎందుకు ఉన్నాడు అని ఆలోచించాడు. ఓరేయ్, నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగాడు రంగయ్య. ఆ కుర్రాడు భయంగా వణికిపోయాడు. నేను మా నాయన కోసం వచ్చాను. నిధులు దొరుకుతాయని ఆయన ఇక్కడికి వచ్చారు. రాత్రిపూట కూడా ఇక్కడే తవ్వుతున్నారు. కానీ ఈ ఊరు బాగా శాపగ్రస్తమైందని, ఇక్కడ దెయ్యాలున్నాయని రాత్రిపూట జనం అంటున్నారు. మా నాయన రాత్రి నుంచి కనబడటం లేదు. అందుకే వెతుకుతూ వచ్చాను అని ఏడుస్తూ చెప్పాడు ఆ కుర్రాడు. ఆ మాటలు విని రంగయ్యకు గుండె తరుక్కుపోయింది. అయితే మీ నాయన కూడా ఆశకు బలైపోయాడు. ఈ ఊరు ఇప్పుడు నిధుల కోసం కాదు, ప్రాణాలను బలి తీసుకునే శ్మశానంలా మారిపోయింది. ఇక్కడ ప్రాణాలు తప్ప నిధులు దొరకవు అని మనసులో అనుకున్నాడు. ఆ కుర్రాడిని ఓదార్చి, వయసులో ఉన్నవాళ్లే కానక ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు పోయినా పర్లేదు కాని ఈ ఆశ మనుషులను ఎక్కడ వదిలిపెట్టదు అని బాధపడ్డాడు. అతని మాటలు విని ఆ కుర్రాడి కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చాయి. ఆ ఊరు తన నాయనని బలి తీసుకుందని భయంతో గజగజ వణికిపోయాడు. ఆ రాత్రికి రంగయ్య ఆ కుర్రాడిని పక్కన కూర్చోబెట్టుకుని, ఆ ఊరు ఎంత అందంగా ఉండేదో, ఎలా నాశనమైపోయిందో చెప్పాడు. పగలు కూడా చీకటిగా, నిర్జీవంగా ఉండే ఆ ఊరు, ఆ రోజు సాయంత్రం రంగయ్య మాటల వల్ల సజీవంగా ఉన్నట్టు అనిపించింది. అతని మాటలు వింటూ ఆ కుర్రాడు నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం వెలుగుతో పాటు వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి జరిగిన విషయానికి ఎవ్వరికీ తెలియదు. ఆ కుర్రాడి తండ్రి ఏమైపోయాడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇంకా ఆ కుర్రాడి తండ్రి లాంటి వారు ఎందరో ఆ ఊరిలో నిధుల కోసం గాలిస్తూ అదృశ్యమయ్యారని ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాన్ని శాపంగా భావించి ఎవ్వరూ ఆ ఊరిని ఇప్పుడు చూడటానికి కూడా వెళ్ళడం లేదు.